ఈ నామాన్ని జపిస్తే ఈ ఫలితం వస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామ అని జపిస్తే జయం లభిస్తుంది. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి. దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుంచి విముక్తి లభిస్తుంది. నారాయణ అని స్మరిస్తే సర్వగ్రహాల దోషాలు సమసిపోతాయి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది. అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది. సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది. జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి.